తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో యావత్ సోషల్ మీడియా సీఎం రేవంత్ రెడ్డిని అభినవ కుంభకర్ణుడిగా అభివర్ణిస్తోంది. అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత సీఎం నిద్రలేవడం విడ్డూరంగా ఉందని చెడుగుడు ఆడుతోంది. ఇన్ని రోజులు ఈ సో ఎక్కడకపోయిందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇప్పుడు ప్రాజెక్టుపై ముందుకెళ్లలేని స్థితిలో ఆ నెపాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారన్నది కాంగ్రెస్ పాలకులపై ఆరోపణ. తుమ్మిడిహట్టిపై సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారు. తాను రాస్తున్న వరుస లేఖలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించడం లేదని కొత్త రాగం అందుకున్నారు. 2004 నుంచి 2014 వరకు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎటూ తేలని వ్యవహారం మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సమస్య ఎట్లా పరిష్కారమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. తుమ్మిడిహట్టి ఎత్తు పెంచి నిర్మిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది అపవాదు. ఆనాడు నోటికొచ్చిన ప్రగల్భాలు పలికి గద్దెనెక్కిన 30 నెలలకు బ్యారేజీ నిర్మాణంపై తీరుబడిగా నిద్రలేచిన వైనం విమర్శలకు తావిస్తోంది. అనుమతులు తెచ్చుకునే తెలివిలేక సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరి తుమ్మిడిహట్టి నిర్మాణంపై సర్కారు పట్టు నిజంగా సరైనదేనా? మహారాష్ట్రలో ముంపుకు గురయ్యే 2000 ఎకరాలను తెలంగాణకు ఇచ్చేయమనే రేవంత్ రెడ్డి ప్రతిపాదన ఫడ్నవీస్ దగ్గర చెల్లుబాటయ్యేనా? అందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్రంలోని 7 మండలాలను ఏపీకి అప్పగించడాన్ని ఉదాహరణగా చూపించే మంత్రాంగం ఫలించేనా అనే ప్రశ్న తలెత్తినప్పుడు 2 రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉన్ననాడే తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి ఏకాభిప్రాయం కుదరకపోతే అదిప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అంత క్లిష్టమైన సమస్య ఎలా కొలిక్కి వస్తుంది అన్న ఎదురు ప్రశ్నలు తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే సందేహాన్ని ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే రాష్ట్రం సమైక్యంగా ఉన్న రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధిని ప్రదర్శించలేదంటూ తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు వెనుకడే. కాగా తాము చేస్తున్న ఈ ప్రయత్నం సైతం ఒక వృధా ప్రయాసగా మిగిలిపోతుందనే సంకేతాలు అందడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో ఫడ్నవీస్ అపాయింట్మెంట్ దొరకడం లేదంటూ హైడ్రామాకు తెరలేపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఓవైపు పోలవరం, బనకచర్ల లింకు ప్రాజెక్టు ముప్పు తరుముకొస్తుంటే, కృష్ణా గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర వాటా సంకటంలో పడబోతుంటే కాంగ్రెస్ పాలకులు అలవికాని పని పెట్టుకున్నారన్న అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పొరుగు రాష్ట్రం అంతా మొండి వైఖరి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టిన పట్టు వీడకుండా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికార పీఠం ఎక్కిన నాటి నుంచి కమిషన్లు దండుకుంటూ కాంగ్రెస్ కాస్త స్కాంగ్రెస్ గా రూపాంతరం చెందిందని అప్రతిష్ట పాలవుతున్న తరుణంలో తుమ్మిడిహట్టి నిర్మాణంపై పాలకుల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇదిలా ఉంటే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వ్యవహారం ఈనాటిది కాదు. దీని వెనుక దశాబ్దాల చరిత్ర ఉంది. అక్కడ 148 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్కు మించి బ్యారేజీని కట్టడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని కేసీఆర్ ఆనాడే గుర్తించారు. ప్రతిపాదిత 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో ప్రాజెక్టును నిర్మిస్తే అక్కడి గ్రామాలు ముంపునకు గురవడం ఖాయమని, మహారాష్ట్రకు అదే కీలక అభ్యంతరంగా మారడమే కాకుండా ప్రాజెక్టుకు అదే ప్రధాన ఆటంకమని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలోనే నిర్ధారణకు వచ్చారు. పైగా తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యతపై కూడా అనుమానాలు ఉండడంతో ఆయన ప్రాజెక్టు డిజైన్ మార్చేశారు. తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు కేసీఆర్. ఆ మేరకు మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చనాక కొరాట, లెండి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల, సుజల స్రవంతి పేరును కాళేశ్వరంగా మార్చి రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఆ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు కేసీఆర్. అదిగో అదే ఇవాళ రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు జీవధారగా మారింది.